టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్ డైరెక్టర్ అనగానే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాత అనిల్ రావుపూడి గారి పేరే వినిపిస్తుంది. ఇక అనిల్ తన సినిమాలతో ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి ప్రధాన కారణం ఏ హీరో ఇమేజ్ను బట్టి ఆ హీరోకు తగ్గ కథను రాయడం. అంతేకాదు ఆయన తెరకెక్కించబోయే సినిమా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా 2 నుంచి 3 నెలల్లో సినిమాను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస సక్సెస్లు తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే అనిల్ నుంచి నెక్స్ట్ రాబోయే చిరంజీవి గారి సినిమా విషయంలో ఇదే జాగ్రత్త తీసుకుంటున్నాడని, ఆయన స్టార్డంకు తగ్గట్టుగా స్టోరీని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా కథ విషయంలో రిస్క్ తీసుకోకుండా వింటేజ్ చిరంజీవి గారితో ఆడియన్స్ను మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావుపూడి గారు. ఇంతకీ చిరంజీవి గారి విషయంలో అనిల్ రావుపూడి గారు చేస్తున్నటువంటి ఆ మ్యాజిక్ ఏంటో, అసలు స్టోరీ విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ గారి సినిమాలో ఆయనకు బాగా కలిసి వచ్చిన డబుల్ రోల్ కాన్సెప్ట్ను తీసుకుంటున్నారట అనిల్. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ మొదటి నుంచి కూడా డ్యూయల్ రోల్లో సినిమాలతో ఎక్కువగా సక్సెస్ అయితే అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు దొంగమొగుడు, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందించడంతో పాటు భారీ పాపులారిటీని సైతం తెచ్చిపెట్టాయి. అంతేకాదు ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి చిరు రీఎంట్రీ తర్వాత నటించినటువంటి ఖైదీ నెంబర్ 150తోనూ డ్యూయల్ రోల్లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత చిరుకి ఇప్పటి వరకు తన రేంజ్ తగ్గ బ్లాక్ బస్టర్ అయితే పడలేదు. ఇలాంటి క్రమంలో అనిల్తో తాను చేయబోయే సినిమా రౌడీ అల్లుడు, దొంగమొగుడు సినిమాలో తరహాలో ఉండబోతుందని చిరు చెప్పుకొచ్చారు. చిరు చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే ఈ సినిమాలో కూడా చిరంజీవి గారు డ్యూయల్ రోల్లో నటించబోతున్నారని అర్థమవుతుంది. ఒకటి మాస్, మరొకటి కామెడీ, రెండూ కలిస్తే వింటేజ్ మెగాస్టార్ గారిని చూడడం ఖాయమని తెలుస్తోంది. ఇక మే నుంచి అనిల్, చిరు సినిమా సెట్స్ పైకైతే రానుంది. 2026 సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.